మన దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 100 మంది చనిపోతుంటే 13 మంది ఈ విరోచనాల వల్ల చనిపోతారు. ఆ విరోచనాలు అయినప్పుడు మనం కరెక్ట్‌గా ఎంతైతే కోల్పోతున్నారో పిల్లలు, అంతే నీరు, లవణాలు సరైన మోతాదులో నింపితే వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా, బీపీ డౌన్ అవ్వకుండా వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. హ్మ్. అందుకే ఓఆర్ఎస్ అనే దాన్ని 21వ శతాబ్దానికి మహత్తరమైన మందని పేరొచ్చింది దానికి. అందుకనే డాక్టర్ దిలీప్ మహాలనాబిస్ గారికి పద్మవిభూషణ్ అవార్డ్ ఇవ్వటం జరిగింది. అంత గొప్ప మనిషి ఆయన. కలరా టైంలో అప్పుడు ఆయన ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు. అలాంటి దేశంలో, అలాంటి మహాత్ముడు పుట్టిన దేశంలో ఆ ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని అధిక చక్కెర ఉన్న లిక్విడ్స్ అంటే ఓఆర్ఎస్‌లో ఉండాల్సిన ఎంత ఉండాలంటే లీటర్‌కి 13.5 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. హ్మ్. అంత గ్లూకోజు దానికి మ్యాచింగ్ సోడియంలు అయి ఉంటేనే కరెక్ట్‌గా ఆ నీరు, లవణాలు మన బాడీలోకెళ్తాయి. గ్లూకోజ్, సోడియం ట్రాన్స్‌పోర్టర్ ద్వారా. హ్మ్. అంతకంటే గ్లూకోజ్ ఎక్కువున్నా, షుగర్ ఎక్కువున్నా యాక్చువల్‌గా ఆ నీరంతా మళ్ళా పేగులోకొచ్చి మోషన్స్ పెరుగుతాయి.